ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన సహోదరులందరికీ, అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న సహోదరులందరికీ యేసు ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, దేవుని యొద్దకు మనము మరి వస్తున్నామంటే ఏది మరి దేవుడు మన యొద్ద నుండి ఇష్టపడుతున్నాడు, మనం ఏమి కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. ప్రతిదినం మనం వాక్యం చదువుకుంటున్నప్పుడు వాక్యంలో మనకి తెలిసినంత మటుకు దేవుడు మనకి ఏమి మన ఎడల ఏమి కలిగి ఉండాలని మరి దేవుడు ఇష్టపడుతున్నాడు అనుకుంటే మనకి మరి హెబ్రీ 11వ అధ్యాయము 6వ వచనము చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. సో ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టముగా మనము ఉండలేము. అంటే మనము దేవుని దగ్గరికి వచ్చే వారంగా ఉన్నప్పుడు ఆయనలో మనకు విశ్వాసం ఉన్నదా, నిజమైన విశ్వాసంతో మనం ప్రతిదినం వస్తున్నామా ఆయన సన్నిధికి, మనం ప్రార్థన చేసినప్పుడు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తామా, ప్రతి పని చేసేటప్పుడు విశ్వాసంతో మనం అడిగినదలా దేవుడు మనకి ఇస్తాడని మనం నమ్ముచున్నామా అని మనకి విశ్వాసమును బట్టి మరి ఎంతోమంది మరి గొప్పవాళ్ళు పెద్దలు మనం బైబిల్లో చూసుకుంటే హెబ్రోలు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు ఎంతోమంది విశ్వాస వీరులు మరి పెద్దలు వాళ్ళందరూ విశ్వాసం ద్వారా ఏ రీతిగా అయితే సాక్ష్యం పొందారో మనము ఎంతోమంది గురించి హేబేలు నుంచి చూసుకుంటే హేబేలు కానీ హానోకు నోవహు ఎంతోమందిని మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ. అట్లాగే ఆ పెద్దలలోనే మనకి ఎంతో మరి ఘనమైన విషయం ఒకటి ఏంటంటే, దేవుడు ఇంతమంది విశ్వాస వీరుల పట్టికలో 2 స్త్రీల గురించి మరి ప్రత్యేకంగా రాయబడి ఉంది. మరి ఆ స్త్రీలు ఎవరని మనకి తెలుసు. మరి ఆమె ఒక స్త్రీ గురించి మనం ఈ దినము మనం తెలుసుకుందాము దేవుని వాక్యం ద్వారా. ఆ స్త్రీ మరి అనేక జనమునకు తల్లి అని దేవుని ద్వారా పిలువబడింది. అదే రీతిగా మరి తను అలాగే రాజకుమారి అనుకుని పిలువబడింది. ఆ స్త్రీ ఎవరనుకుంటే శారా కదా. దేవుడు ఎంతో ప్రత్యేకంగా ఆమె గురించి రాయబడింది. ఎంతమంది విశ్వాస వీరుల్లో వాళ్ళందరూ పురుషులైనప్పటికీ 2 స్త్రీల గురించి మాత్రం ప్రత్యేకంగా రాయబడింది. సో అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఒక స్త్రీ గురించి దేవుడు ఎంతో ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ తీసుకుని ఆయన రాయడం జరిగింది. సో ఆ స్త్రీ గురించి మనం చదువుకున్నప్పుడు హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో కూడా, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నించుకున్న కనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. మరి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుని ఈ స్త్రీ గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానంలోకి వెళ్దాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ దినము నాయన తండ్రి ప్రభా, నాయన మీ పాద సన్నిధికి వచ్చినాం తండ్రి ప్రభా. మీ సన్నిధిలో నాయన తండ్రి ప్రభా మేము స్త్రీలందరము చేరి నాయన తండ్రి కొన్ని మరి నాయన తండ్రి మరి కొంత వాక్యము నాయన తండ్రి జీవ వాక్యాన్ని నాయన తండ్రి నేర్చుకోవాలని ఆశపడుచుండగా, స్త్రీలో ఏ మాదిరిగా ఉండాలని తండ్రి ప్రభా మాకు ప్రత్యేకంగా మరి నాయన కొంతమంది స్త్రీల గురించి మీ గ్రంథంలో రాయబడి ఉన్నదాని ప్రకారం నాయన మేము కూడా నడుచుకోవాలని ఆశపడుచుండగా నాయన ఈ దినము నాయన తండ్రి మాతో మాట్లాడండి తండ్రి. మాకు అవసరమైన వాక్యము మా ఇళ్ళ ఉంచండి తండ్రి ప్రభా. నన్ను మరుగుపరచండి నాయన తండ్రి ప్రభా. మీరు నా నోటి మాటగా ఉండి మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. మా అందరికి అది ప్రయోజనకరంగా చేయమని తండ్రి ప్రభా. మాలో మరి ఏ అవసరతలతో మేము మీ సన్నిధికి వచ్చినామో తండ్రి, ఆ అవసరతలు నాయన తండ్రి, ఆ లోపములు నాకు సవరించి నాయన తండ్రి ప్రభా మాతో మాట్లాడమని తండ్రి ప్రభా. దేవా నాయన మీరే కృప చూపించి కనికరించమని తండ్రి ప్రభా. ఆది నుంచి అంతం వరకు ఉండమని నాయన తండ్రి. మరి పాటల ద్వారా నాయన మేము నామాన్ని మహింపరుచుకున్నారు తండ్రి ప్రభా. అలాగే నాయన తండ్రి వాక్యంలో కూడా నాయన మీ సహాయం కోరుకుంటున్నాం తండ్రి. మీరే కృప చూపించి కనికరించుకుని బ్రతిమాలు వేడుకుంటూ మహిమా గంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసే పరిశుద్ధ నామములో ఈ చిన్ని ప్రార్థన సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఈ సారా గురించి మనకి ఏం రాయబడింది? 11వ హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకొని కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు
గర్భము ధరించుటకు శక్తి పొందెను. శక్తి పొందెనంటే బలము పొందింది ఆమె, బలం ఉంది ఆమె గురించి. మనకి సారా గురించి చూసుకుంటే ఆది కాండంలో మనకి 11వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి 11వ అధ్యాయం చివరి భాగం నుంచి మొదలుపెట్టి 23వ అధ్యాయం వరకు తన గురించి ప్రస్తావించబడింది. ఎన్నో విషయాలలో తను ఏ రీతిగా అయితే దేవునికి లోబడిందో, మరి ఏ రీతిగా అయితే తన భర్తకు సహకరించిందో, భర్తకి లోబడిందో, మరి తన కుటుంబాన్ని ఏ రీతిగా అయితే తను కట్టుకుందో, మరి కొన్నిసార్లు బలహీనతలు వచ్చినప్పుడు ఎలాగైతే తన బలహీనత ద్వారా ఎలాగైతే మరి ఉందో, మరి అన్ని విషయాలు సారా గురించి మనకెంతో ప్రత్యేకంగా రాయబడింది. ఆ స్త్రీ ఒకరి గురించి ఎక్కువగా బైబిల్లో రాయబడిన స్త్రీ ఎవరనేసి అంటే సారానే. మనం చూసుకుంటే ఇన్ని అధ్యాయాల్లో 38 వచనాల్లో సారా గురించి రాయబడి ఉంది మనకి. తను మొదటి నుంచి ఏ రీతిగా అయితే తను ఒక అన్య కుటుంబం నుంచి వచ్చింది, అన్య కుటుంబం నుంచి ఏ రీతిగా అయితే విశ్వాస కుటుంబంలోకి తనకు వచ్చిందో, ఏ రీతిగా అయితే తన భర్త ద్వారా విశ్వాసంలో నడిపింపబడిందో, తన భర్త చెప్పిన విధానంగా తను ఏ రీతిగా నడుచుకుందో మనం ప్రతి వచనము మనకి ఇక్కడ చూస్తున్నాము. 11వ అధ్యాయం నుంచి మొదలుకొని మనకి 23వ అధ్యాయం వరకు కూడా సారా గురించి ఇక్కడ చెప్పబడింది. మరి ఇక్కడ అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు కల్దీల ఊరని పట్టణంలో మరి వాళ్ళు ఉన్నప్పుడు అక్కడి నుంచి మరి హారానికి రమ్మని మరి దేవుడు పిలుచుకున్నప్పుడు అబ్రహాంతో పాటు సారా కూడా మరి అబ్రహాము ఏ రీతిగా అయితే దేవుని మాటకి లోబడి వారు ఎక్కడికి వెళ్తున్నారో కూడా వారికి తెలియదు. అయినప్పటికీ దేవుని మాటకి లోబడి ఏ రీతిగా అయితే మరి అబ్రహాము మరి దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుని మాట విని తను బయలుదేరి వెళ్ళినాడో, తనతో పాటుగా సారా కూడా అబ్రహాముకు లోబడి మరి దేవుని మాటకి తను కూడా మరి లోబడి అబ్రహాంతో పాటు తన భర్తతో పాటు తను కూడా బయలుదేరినప్పుడు మరి ఆది కాండము 12వ అధ్యాయము 5వ వచనం చూసుకున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే అబ్రాము తన భార్య అయిన సారైని ఆ రీతిగాని తన సహోదరుడు కుమారుడైన లోతును తీసుకుని హారాన్లో వారు ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన తీసుకుని ఎక్కడికి వచ్చేసారు? కనాను దేశానికి వచ్చేసారు. వారికి అక్కడ వారు ఉన్న ప్రదేశంలో వారికి ఎంతో వసతి ఉంది, వారికి ఎంతో ఆస్తి ఉంది. అయినప్పటికీ అబ్రహాము దేవునికి లోబడి తను వచ్చినప్పుడు సారా కూడా తన భర్తకు లోబడి దేవుని మాటని విశ్వాసాన్ని బట్టి దేవుని మాటకి తను కూడా లోబడి, ఎందుకంటే భర్త మాట వినాలి, నేను ఇంత ఆస్తి వదులుకొని ఇంత సంపద ఉంది, నాకేం తక్కువ, నేను భర్త వెనకాల రావాలని తను ఆలోచించలేదు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన భర్తకు లోబడి తనతో పాటు వచ్చేసింది. మనం ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో కూడా వాళ్ళకి తెలియనప్పటికీ దేవుని మాటకు లోబడి వాళ్ళు వెళ్ళారని చెప్పి మనకి వాక్యము సెలవిస్తుంది. సో వాళ్ళు అక్కడ దేవుని మాటకు లోబడి వాళ్ళు కనాను దేశంకి వచ్చారు. కనాను దేశంలో వాళ్ళు నివసిస్తున్నప్పుడు కనాను దేశంలో అక్కడ మనకి కనాను దేశం వాళ్ళకి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు కనాను దేశం నుంచి ఐగుప్తుకు వెళదామనుకున్నారు. ఐగుప్తుకు వెళదామనుకున్నప్పుడు అబ్రహాంతో పాటు సారా కూడా అబ్రహాం మాటకి లోబడి తను వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అది ఏ రీతిగా అయితే లోబడింది అనుకున్నప్పుడు మనం చూస్తే 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనము, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధుల స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకొని ఆ ప్రకారం సారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అతనికి లోబడి ఉంది. ఆమె వారు కాపురముంటున్న హారాన్ నుంచి కనానుకు రమ్మన్నప్పుడు దేవుని తన భర్త మాటకి లోబడి వచ్చేసింది కనాను దేశంకి. అలాగే కనాను దేశంలో మరి కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంకి రమ్మన్నప్పుడు ఐగుప్తు దేశంకి కూడా ఆయన మాటకి లోబడి వచ్చింది. ఇక్కడ మరి తను ఎంతగా లోబడిందంటే ప్రతి విషయంలోని తన భర్తని ఏ విషయంలోని తను ఏంటి ఇలా చేస్తున్నావు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి నా వల్ల రావడం కుదరదు అలా అని ఏనాడు తన భర్తకి ఎదురు చెప్పినట్టు కూడా మనకి ఇక్కడ వాక్యంలో రాయబడి ఉండలేదు. సో అంతగా తన భర్తకి లోబడి ఉందని మనము చూస్తున్నాం. విశ్వాసురాలైన స్త్రీ అని కూడా తను కొనియాడబడింది. ఇక్కడ మనం చూసినట్టే తన భర్తకి లోబడి ఉంది అని చూడ మనము చదువుతున్నాం కదా. అలాగే ఆ లోబడి ఉండటం అనేది ఏ రీతిగా ఇక్కడ చెప్పబడుతుందంటే ఎరుగకి తను బయలుదేరి వెళ్ళాడు. క్షమించాలి, ఇందాక వాక్యం అది. తను ఎక్కడికి వెళుతున్నాడు ఎరుగకి దేవుని మాటకి లోబడి వారు వెళ్ళినప్పుడు అబ్రహాం వెళ్ళినప్పుడు అబ్రహాంతో కూడా
తను శారా కూడా లోబడి వెళ్ళింది. ఏ రీతిగా లోబడింది అన్నప్పుడు మనకి ఇక్కడ శారా గురించి ఎంత అద్భుతంగా రాయబడి ఉందంటే, మరి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 5-6 వచనాల్లో చూబడినప్పుడు, ఆ ప్రకారం శారా అబ్రహాంని యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకు ఉన్నడల ఆమెకు పిల్లలగుదురు. ఇక్కడ లోబడి అనేది వచనం చూస్తే ప్రతి విషయంలోనూ లోబడింది తను మరి కనాన్ దేశం నుంచి ఐగుప్తుకి వెళదామన్నప్పుడు కూడా తను వెళ్ళింది. మరి ఐగుప్తులో చూసుకున్నప్పుడు వారు ఐగుప్తులో వెళ్ళినప్పుడు ఆమె వయసు ఎంత అంటే 65 సంవత్సరాలు సారా వయసు. ఆ 65 సంవత్సరాలన్నప్పుడు ఆమె ఇక్కడ మరి అబ్రహాము ఏమని చెప్తున్నాడంటే సారాని మరి ఇక్కడ 14వ వచనంలోని మనం చూసినప్పుడు అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తు స్త్రీలు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు యుండుట చూచిరి. అలాగే ఐగుప్తు మరి అబ్రహాం కూడా చెప్తున్నాడు 12వ వచనంలో చూసినప్పుడు, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలిగినట్టు నిన్ను బట్టి నేను బ్రతికినట్లు నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమని. ఎందుకంటే సారైతో ఏమంటున్నాడు, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఆయన ఏం చెప్తున్నాడు, అబ్రహాంకు చెప్తున్నాడు తన భార్యను బట్టి, నువ్వు చక్కని దానివి అంటే సౌందర్యవతి అంటే. ఇక్కడ సౌందర్యవతి అని చూసుకున్నప్పుడు ఆమె అందం గురించి కన్నా మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆమె ఎంతగా భర్తకి లోబడి ఉందో, ఎంత యోగ్యంగా నడుచుకుందో, ఆ రీతిని బట్టి అక్కడ అబ్రహాము తన భార్యని గురించి చెప్పి ఉండొచ్చు. బట్ అక్కడున్న ఐగుప్తు స్త్రీలు ఏంటంటే సౌందర్యవతి అని చెప్పుచున్నారు. ఆ సౌందర్యాన్ని బట్టి ఏమైంది, అక్కడ ఆమె ఫరో రాజు తన మందిరానికి పిలుచుకోవడం జరిగింది. తను మరి తన ఐగుప్తు దేశంలోనికి చేర్చబడింది. తనను బట్టి ఏమైందంటే అబ్రహాంకి అక్కడ మేలు జరిగింది. అబ్రహాంకు మేలు చేసినప్పుడు కూడా మరి సారా వచ్చి అబ్రహాముని బట్టి ఏం అనలేదు. తను మరి ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందని మనము తెలుసుకోవచ్చు. రాజులు మరి అందంగా ఉన్న స్త్రీలను పిలిచినప్పుడు వాళ్ళు తన భార్యలుగా చేసుకుంటారు. మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు మరి సారా అనొచ్చు కదా, నేను నీకు సహోదరుని అని చెప్పి నేను ఏ రీతిగా చెప్పగలను, అక్కడ అది అబద్ధం కదా అన్నప్పుడు మరి కొంతవరకు ఆ మాట నిజమే, తన సహోదరి. ఎందుకంటే తన తండ్రి కుమార్తె కనుక సారా అబ్రహాముకి సహోదరి వరస అవుతుంది, కానీ ప్రస్తుతం తన సహోదరి కాదు, ఆమె అతని యొక్క భార్య. సో ఇప్పుడు తన బంధము మారింది. ఒకప్పటి బంధం వచ్చి తన సహోదరి అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న బంధం ఏంటో తన భార్య. కానీ భర్తకు లోబడి తన భర్త మేలు కొరకు ఇది చేసింది. తన భర్త మేలు కొరకు కూడా అక్కడ తన భర్త మాటకి లోబడి ఆ రీతిగా తను నడుచుకున్న దాన్ని బట్టి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కనుక దేవుడు అక్కడ ఇచ్చిన తన వాగ్దానం నెరవేర్చాలి కనుక దేవుడు అక్కడ కలుగజేసుకున్నాడు. అది ఒకసారి కాదు, 2 సార్లు ఆ రీతిగా జరిగింది. ఇక్కడ ఫరో దగ్గరికి వచ్చినప్పుడు ఆమె వయసు చూసుకుంటే 65 సంవత్సరాలు. 65 సంవత్సరాల వయసులో అందంగా సౌందర్యంగా ఉంటారు అని చెప్పి అనుకోవడం అనేది ఏంటంటే బైబిల్ గ్రంథం రాయబడింది. ఇప్పుడున్న స్త్రీలు 65 సంవత్సరాలు అంటే ముసలివాళ్ళు అయిపోతున్నారు. సో 65 సంవత్సరాల్లో ఆమెకి జరిగింది అనుకుంటే సరే, ఓకే జరిగింది. అప్పుడు దేవుడు ఆమెని రక్షించి తర్వాత అక్కడ ఏమైందంటే వారి వలన ఇప్పుడు ఏంటంటే అబ్రహాం సారాయిని బట్టి ఫరో ఆ రీతిగా చేయని బట్టి ఆ ఇంటికి దేవుడు ఏం చేశాడంటే మహావేదనలు జరిగినాయి. సరే, జరిగినప్పటికీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ తిరిగి 1 పేతురు 3:5-6 వచ్చినప్పుడు, ఆ ప్రకారం సారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకు ఉన్నళ్ళ ఆమెకు పిల్లలెదురు. ఈమె ఇక్కడ తన భార్యగా అక్కడ ఫరో రాజు తన తీసుకెళ్తున్నప్పుడు ఏ భయమునికి తన లోబడలేదు. ఒకటి తను తన భర్త మాటకి తను లోబడినప్పుడు దేవుడు తన యందుండి తను ఏ భయము పడలేదు. వెళ్తున్నప్పుడు కూడా అక్కడ మనకి రాసిన ప్రకారం ఏంటంటే తను ఒక ఫరో తన గృహానికి తీసుకువెళ్తున్నప్పుడు కూడా తను భయపడినప్పుడు ఏ భయమునకు బెదరికినట్ల ఆమెకు మనము పిల్లలగుదాం. అదే రీతిగా కొన్ని సమయాల్లో మనం కొన్ని మరి దేవునికి చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం భయపడకూడదు. ఆ సందర్భం వచ్చినప్పుడు తర్వాత ఏం జరుగుతుంది, దాని తర్వాత దాని పర్యవసానం ఏం జరుగుతుందని మనం భయపడగా దేవుని మీద నమ్మకంతో వెళ్ళినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు, శక్తిమంతుడు కనుక తప్పక మనల్ని ఆదుకుంటాడు. ఆ పరిస్థితి నుంచి మనం బయట వేయటకు దేవునికి తప్ప ఎవరికి సాధ్యం కాదు. అదే రీతిగా మరి 20వ అధ్యాయం చూసుకున్నప్పుడు కూడా గెరారు రాజైన అబీమెలెకు కూడా ఆమెను తన భార్య, అప్పుడు అబ్రహాం తన భార్యను సారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు కూడా సారాను పిలిపించి తన ఇంట
చేర్చుకొనెను. ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్ అదే విధిగా సారా అందాన్ని బట్టి, సౌందర్యవతిని బట్టి గెరారు రాజు కూడా గెరారు రాజున అబిమెలకు కూడా సారాన్ని తన ఇంట చేర్చుకున్నాడు. మీకు ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ ఫరో రాజు ఐగుప్తులో ఉన్న వారు కనాను దేశం నుంచి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అప్పుడు సారా వయసు 65 సంవత్సరాలు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి గెరారా రాజుని అబిమెలకు సారాని ఇంట చేర్చుకున్నప్పుడు ఆమె వయసు 89 సంవత్సరాలు. అప్పుడు కూడా ఆమె గురించి మిక్కిలి సౌందర్యవతి అని రాయబడి ఉంది ఈమె. ఇక్కడ కూడా ఆమె గురించి సౌందర్యవతి, ఎందుకంటే ఆమె గురించి విన్నారు, పక్కన వాళ్ళు పురుషులు విన్నారనమాట. పలానా ఆమె వచ్చింది మన దేశానికి, అబ్రహాం దక్షిణ దేశానికి ఇటు వచ్చినప్పుడు ఆమె గురించి చెప్పారనమాట. ఏమని చెప్పారు ఇక్కడ? ఆమె సౌందర్యవతి అని చెప్పినప్పుడు అప్పుడు అబిమెలెకు రాజు ఆమెని తన ఇంట చేర్చుకున్నాడు. అప్పుడు కూడా దేవుడు తాను కల్పించుకొని అబిమెలెకు రాజు తనకు కూడా ఆ గృహంలో వాళ్ళకి కొంత శ్రమ కలిగించినప్పుడు వారికి విషయం తెలిసింది. మరి అబ్రహాముకి భార్య సారా అని తెలిసినప్పుడు అక్కడ కూడా దేవుడు నమ్మదగిన వాడు కనుక తనని కాపాడాడు. మరి ఆ రీతిగా తన భర్తకి ఎన్ని విషయాల్లో తను లోబడిందంటే, అక్కడ మరి తనకి కొంచెం ప్రాబ్లం వచ్చినప్పటికీ తను ఏనాడు భర్త మీద సణుక్కున్నట్టు కానీ కొనుక్కున్నట్టు కూడా లేదు. 2 సార్లు తను రాజుల గృహాలకు తీసుకెళ్ళిందంటే మళ్ళీ తిరిగి తన భర్త దగ్గర చేర్చుకుంటుందా, తిరిగి వస్తుందా అన్న నమ్మకం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు రాజులు కనుక. తను ఆ స్థితిలో ఉన్నప్పుడు అబ్రహాంకి ఒక బలగం కూడా లేదు, తను ఒంటరిగా ఉన్నాడు. అయినప్పటికీ తను ఏంటంటే ఒక నమ్మకం, తప్పక దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడని చెప్పి ఆ రీతిగా తను వచ్చినప్పుడు. కానీ ఆమె అనేక జనములకు తల్లి అని పిలువబడింది. వాళ్ళెవరో కాదు, దేవుని జనాంగమైన ఇశ్రాయేలులకి తల్లి. తను ఏనాడు దేవుని మీద సణుక్కోలేదు, కొనగలేదు. దేవుడు నాకు ఈ రీతిగా చేశాడంటే, దేవుడు ఇక్కడి నుంచి నన్ను అక్కడ తీసుకొచ్చాను. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం దేవుని మీద ఎన్నోసార్లు గొణిగారు, సనిగారు. సో తల్లి స్వభావం అనే పిల్లలకు అక్కడ రాలేదు, ఇశ్రాయేలీలకు ఎవరికీ రాలేదు. సరే, మనం ఇక్కడ మరి ఇంకొకటి రీతిగానే మరి మనకి ఇక్కడ ఏం చెప్పబడిందంటే, మరి అటువలే పూర్వము 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి మళ్ళీ వద్దాము. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండటి చేత తమ్మును తాము అలంకరించుకొని. అలంకరించుకున్నప్పుడు ఇక్కడ అలంకరణ అన్నప్పుడు మనకి పైన చూసుకుంటే 3వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయుతులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. సో జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. సో ఇక్కడ సారా తను ఏ రీతిగా అలంకరించుకుంది అనుకున్నప్పుడు, జడలు అల్లుకుంటాము, బంగారు నగలు పెట్టుకుంటాము, వస్త్రం ధరించుకుంటాము, అది దేవుని వాక్య ప్రకారం అయితేనే. కానీ ఇప్పుడున్న ప్రకారం ఏంటంటే దానికి మనము మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. కానీ మనకు ఉండవలసింది ఏంటంటే, అక్కడ మనకు చెప్పవలసిన అలంకరణ ఏంటంటే, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము. అంటే మనలో మన భర్త దగ్గర మనం నడుచుకుంటున్నప్పుడు ఏ రీతిగా ఉండాలంటే సాధువుగా, మృదువుగా ఉండాలి. అలాగే గుణమన అక్షయాలంకారం అనుకున్నప్పుడు మరి అక్కడ తన గుణాన్ని బట్టి అక్కడ మరి ఏ రీతిగా అయితే సారా తన భర్తకి లోబడి మరి తన వెంట వెళ్ళమన్నప్పుడు ఎక్కడికైతే వెళ్ళడం అని కానీ, తనకు వచ్చిన శ్రమల్లో కూడా మరి తన భర్తతో పాటుగా ఉండి తన దేవుడు తను నడిపించబోతున్న దానికోసం అని చెప్పి విశ్వాసంతో తన భర్తతో పాటు తన కనిపెట్టుకుని ఉంది. మరి కనిపెట్టుకుంటున్నప్పుడు ఏ రీతిగా అయితే భర్తకి సహకరించిందో మనము ఇక్కడ చూడవచ్చు. మరి ఆదికాండము 18వ అధ్యాయం చూసుకున్నప్పుడు, ఆదికాండం 18వ అధ్యాయంలో 2వ వచనము 1వ వచనం చూసుకుందాము. మరియు మమ్రీ దగ్గరున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రవ్వా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవదు. ఇక్కడ మనం చూస్తే 3 మనుషులు మరి అక్కడ సింధూర వనంలో అబ్రహాముకి ఎండవేళ గుడార ద్వారం ముందు కూర్చున్నప్పుడు కనిపించారు.
వచ్చారు. వారు అతిథులు అని చెప్పి మరి అబ్రహాము ఎంతో త్వరగా వారిని ఇంటికి తీసుకుని వెళ్ళి నీళ్ళు ఇచ్చి వాళ్ళని కూర్చోమని చెప్పి మరి సారాకైతే ఇక్కడ మరి చెప్తున్నాడు అనమాట, నువ్వు త్వరగా వెళ్ళి 3 మానికలు పిండి తెచ్చి రొట్టెలు చేసి గబగబా మరి భోజనం సిద్ధపరచమని. మరి అది మధ్యాహ్నం వేళ, మేబీ తను ఏమన్నా పనిలో ఉండుండొచ్చు, మరి తను ఏదైనా మరి మధ్యాహ్నపు వేళ అనుకున్నప్పుడు ఏదైనా పనిలో ఉండొచ్చు, మరి లేకపోతే రెస్ట్ తీసుకునే టైం అయి ఉండొచ్చు మధ్యాహ్నపు వేళ అన్నప్పుడు. కానీ అయినప్పటికీ మరి అబ్రహాము చెప్పిన వెంటనే సారా మరి తడవు చేయకుండా తను వెంటనేగా మరి ఆ రొట్టెలు చేసి మరి వెంటనే తాను చేయవలసిన ఆహారం సిద్ధపరిచింది. ఆహారం సిద్ధపరిచి అన్నీ సిద్ధపరిచినప్పుడు అక్కడ మీరు చూస్తే 9వ వచనంలో చూసినప్పుడు వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద అబ్రహాం నుంచున్నాడు. అక్కడ తర్వాత అది వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచిచుండెను. సో వారు అతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అడుగగా అతడు, అదిగో గుడారంలోనున్నదని చెప్పాను. అక్కడ వాళ్ళు తను అబ్రహాం సిద్ధపరిచిన భోజనాన్ని బట్టి ఏ రీతిగా తను సిద్ధపరిచాడో వారు అతిథులు అనుకున్నారు. కానీ వాళ్ళు అక్కడ వాళ్ళు దేవదూతలని తెలియకుండానే వాళ్ళు దేవదూతలకు వాళ్ళు ఆహారం పెట్టారు. కానీ అక్కడ సారాను గురించి కూడా ప్రత్యేకంగా వారు అడగడం జరిగింది. ఎందు నిమిత్తం అయితే తను ఏ రీతిగా తన భర్తకు సహకరించిందో వాళ్ళు మేబీ వాళ్ళ జ్ఞానం ద్వారా వాళ్ళు చూసి ఉండొచ్చు. అందువలన ఆ రీతిగా వాళ్ళు సారాను బట్టి అడగడం జరిగింది. సో అక్కడ వాళ్ళకి సారా చేసిన పనిని బట్టి దాన్ని బట్టి అక్కడ ఏమైంది, అందుకాయన మీదటికి ఈ కాలం నీ వద్దకు నిశ్చయంగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పాను. సో అక్కడ బహుమానం ఇవ్వబడింది సారాకి, అలాగే అబ్రహాంకి ఒక బహుమానం ఇవ్వబడింది. వాళ్ళు చేసిన ఏ రీతిగా అయితే తను అబ్రహాంకి సహకారిగా ఉందో, ఏ రీతిగా తను అక్కడ సహాయం చేసిన దాన్ని బట్టి ఆ అతిథులైన వాళ్ళు వారికి ఆ బహుమానం ఇవ్వడం జరిగిందనమాట. ఇది కూడా మనము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చూసుకున్నప్పుడు ఆతిథ్యం చేయ మరవకుడి, దానివల్ల కొందరు ఎరుగుకే దేవదూతులకు ఆతిథ్యం చేసిరి. సో వారు చేసిన మరి వారు తెలియకే ఎరుగుకే దేవదూతలకు ఆతిథ్యం చేసిన దాన్ని బట్టి దేవుని దగ్గర నుంచి వాళ్ళు ఒక బహుమానం పొందారు. ఆ బహుమానం ఏమిటంటే మనకి తెలుసు, అప్పటికే మా సారా వయసు ఎంత ఉంది అప్పటికి, ఇక్కడ మనకి తెలిసిన ప్రకారం 89 సంవత్సరాలు అప్పటికి. ఎందుకంటే అక్కడ మనకి 11వ వచనం చూసుకున్నప్పుడు ఆదికాండము 18వ అధ్యాయం 11వ వచనం చూసుకున్నప్పుడు, అబ్రహామును సారాయును బహుకాలం గడిచిన వృద్ధులైండుడి, స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయాను కదా, స్త్రీ ధర్మము నిలిచిపోయినాయి. అయినప్పటికీ మనం హెబ్రీ 11:6లో చూసుకున్నప్పుడు ఏముంది, అక్కడ సారా ఏం చెప్తుంది, అక్కడ విశ్వాసమును బట్టి 11:11లో చూసినప్పుడు, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడే నించుకొని కనుక తాను వయసు గతించిందనను గర్భం ధరించుటకు శక్తి పొందింది. ఈ రీతిగా ఇక్కడ ఏ రీతిగా అయితే తను బహుమానం పొందిందో, బహుమానం దాన్ని బట్టి ఏమైందంటే దేవుడు ఇక్కడ తనకి శక్తిని బలాన్ని ఇచ్చాడు. దేనికి ఆ శక్తి బలం అంటే, తన ఒక కుమారుణ్ణి కనుటకు మృతతుల్యమైంది తన శరీరము ఇంకా మరి పిల్లలు పుట్టడానికి కూడా మరి తన ఛాన్స్ లేదు అనుకున్న సమయంలో కూడా దేవుడు తనకి మరి అసాధ్యమైనది దేవుడు సాధ్యం చేయగలనని చెప్పి సారా జీవితం ద్వారా మనకి మొట్టమొదటిగా మనకి దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ. సో మృతతుల్యం అయిపోయింది, తన వయసు గతించిందని గర్భం ధరించుటకు శక్తి పొందింది. తను ఆ వయసులో కూడా తనకి ఎంత వయసు అప్పటికి 89 సంవత్సరాలు, కానీ తను గర్భవతి అయ్యేటప్పటికి ఇక్కడ 90 సంవత్సరాలు అప్పటికి. ఇక్కడ 21వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు, యెహోవా తాను చెప్పిన ప్రకారం సారాను దర్శించును, యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గురించి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి, అతని ముసలితనముందు అతనికి కుమారుని కనెను. సో అబ్రహాంకి అప్పుడు ఎంత వయసు, 100 ఏండ్లు, 100 సంవత్సరాలు. సారాకి 90 సంవత్సరాలు. ఇక్కడ 89 సంవత్సరాలు రాయబడింది, కానీ 90ని కరెక్ట్గా రాయబడలేదు. కానీ తనకి లెక్క ప్రకారం చూసుకున్నప్పుడు ఆమెకి 90 సంవత్సరాలు, మరి అబ్రహాముకి 100 సంవత్సరాలు.
రీతిగా మరి మరి తన జీవితంలో ఏ రీతిగా అయితే తన భర్తకి లోబడి ఉందో ఆ లోబడి తనాన్ని బట్టి, అలాగే ఏ రీతిగా తన భర్తకి సహకరించిందో, అలాగే తన మరి అందాన్ని గురించి సౌందర్యవతి అన్నప్పుడు తను ఏ రీతిగా సౌందర్యవతి అన్నప్పుడు ఏ రీతిగా తను అలంకరించుకుందో ఆ అలంకరణ బట్టి కూడా దేవుడు ఇక్కడ తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సారా గురించి మాత్రమే దేవుడు ప్రత్యేకంగా ఒక స్త్రీ గురించి రాయబడింది. మరి విశ్వాస వీరుల పట్టికలో ఆమె పేరు రాయబడింది. అలాగే బైబిల్లో మనం మొత్తం చూసుకున్న ప్రకారం చూస్తే మరి కొంతమంది స్త్రీలు, ప్రత్యేకమైన స్త్రీల గురించి రాయబడిన వాటిలో ముఖ్యంగా సారా గురించి ఒక అధ్యాయంలో ఏంటంటే 38 వచనాలు రాయబడింది. 38 వచనాల్లో ఆమె గురించి ప్రత్యేకంగా రాయబడింది. మరియ గురించి కూడా అంతగా రాయబడి ఉండలేదు. మళ్ళీ ఇంకొక విషయం, మనం ప్రత్యేక విషయం తీసుకోవడం ఏంటంటే మరి కొంతమంది పేర్లు మార్చబడ్డాయి. మనకి బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు కొంతమంది పేర్లు మార్చబడ్డాయి. అబ్రామ్ పేరు అబ్రహాం అని, మరి యాకోబు పేరు ఇశ్రాయేల్ అని, మరి అలాగే సౌలు పేరు పౌలుగా మార్చబడింది. కానీ ఒక్క స్త్రీ గురించి మాత్రము మార్చబడిన ఎవరంటే సారా. సారయి అంటే గయ్యాళి, సారా అంటే రాజకుమారి. కానీ ఆమె గుణం అలాంటిది కాదు. కానీ అర్థము, సారయి అంటే అర్థము గయ్యాళి అని వస్తుందంట. కానీ దేవుడు తన్ను ఏం చేశాడు, ఒక రాజకుమారిగా చేశాడు. అదేవిధంగా మనం చూస్తే సామెతలు 31 అధ్యాయంలో చూసుకున్నప్పుడు గుణవతి అనే భార్య అన్నప్పుడు సామెతలు 31 అధ్యాయము 10, 11, 12. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయించును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును, కానీ కీడేమీ చేయదు. ఇక్కడ సారాల గురించి గుణవతి అయిన భార్య, ఆమె అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. మరి ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయించును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. మనము మరొకసారి మరి ఆదికాండము 12వ అధ్యాయానికి వచ్చి చూద్దాం. ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. ఇక్కడ మరి అబ్రహాము ఎంత నమ్మకం అయితే సారాని నువ్వు నా సహోదరి అని చెప్పు ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఎంత నమ్మకంతో సారాకి చెప్పినప్పుడు సారా మరి అతనికి లోబడిని దాన్ని బట్టి సారా అతనికి మేలు చేసింది అయింది. అవునా? ఇక్కడ గుణవతి అయిన భార్య మేలు చేసింది అయినప్పుడు మరి అతనికి మేలు చేసింది కదా. మళ్ళీ ఒకసారి ఏమైంది, అతని లాభప్రాప్తికి కొద్దు ఏమీ ఉండదు అన్నప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే 12వ అధ్యాయం లాస్ట్ వచనంలో చూసుకుంటే, మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేసిరి. అతనికి ఏమి లాభప్రాప్తే కదా అని ఏమీ పోగొట్టుకోలేదు. కనాను దేశం నుంచి వాళ్ళు ఐగుప్తుకు వెళుతున్నప్పుడు వారు ఏ సందర్భంలో వెళ్ళారు? వాళ్ళు కనాను నుంచి ఐగుప్తుకి కనాను దేశంలో కరువు వచ్చింది కనుక ఐగుప్తు వెళ్ళారు. మేబీ కరువు సమయంలో అంటే వాళ్ళదంతా అయిపోయి ఉంటుంది. కానీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏ రీతిగా వస్తున్నారు? అది ఎందువల్ల జరిగింది? గుణవతి తన భార్య వల్ల ఆ మేలు తనకి జరిగింది. ఒకటి, అబ్రహాము ప్రాణము రక్షింపబడింది అక్కడ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తన వల్ల ఏమైంది, తన భార్యను అతను కలిగిన సమస్తముని వాళ్ళు పంపివేశారు. సో ఇంకొకటి ఏంటంటే అక్కడ సామెతల 31 అధ్యాయంలో మనం చూసుకున్నట్టు ఇంకొక 3వ పాయింట్, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. ఆ రీతిగానే మరి అబ్రహాముకి లోబడి తను చెప్పిన మాటల్లా తను వింది, తనకి మేలే చేసింది. తను మరి అతిథులు వచ్చినప్పుడు మరి భర్త తనకి మరి నువ్వు మరి త్వరగా మరి భోజనం సిద్ధపరచమన్నప్పుడు తన భర్త గౌరవాన్ని తను కాపాడింది. తన భర్త ఎడల ఎంతో మేలు చేసింది అయింది. మరి తను చెప్పిన వెంటనే ఏ రీతిగా అయితే ఆతిథ్యం ఇచ్చినప్పుడు మరి తన భర్త గౌరవము వారి ఎదుట కాపాడబడింది. అక్కడ కూడా తను కొనియాడబడింది. మరి ఎంతో మరి గొప్ప స్త్రీగా తను రాయబడింది. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సారా జీవించిన సంవత్సరములు 127 సంవత్సరములు. ఆమె గురించి ఎంత ప్రత్యేకంగా రాయబడిందంటే ఏ స్త్రీ గురించి కూడా రాయబడలేదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆమెని భూస్థాపన చేసినప్పుడు కూడా ఆమెను గూర్చి మరి అబ్రహాము మరి ఏడ్చెను, తన భార్యను గురించి అంగలార్చుటకు వచ్చాను అంది. ఏ భార్యను గురించి మరి బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఏ భార్యను గురించి మనము ఇట్లాగా భూస్థాపన జరిగినప్పుడు తన భర్త మరి బాధపడినట్టుగా మనం ఎక్కడ చూడలేదు. భూస్థాపన గురించి ఎక్కడ రాయబడలేదు. కానీ సారా గురించి మాత్రం ఈ ప్రత్యేకమైన వచనాలు అనమాట. ఇప్పుడు సారా లోబడి ఉంది అని ఒక ప్రత్యేకమైనది. ఏ రీతిగా అయితే తన భర్తకి మరి పరిచర్లో సహకరించింది, ఏ రీతిగా అయితే దేవుడు మరి తనని ఆశీర్వదింపబడుతున్నాడని
నమ్మకం కలిగి ఉందో మరి ఆ రీతిగా అయితే మరి తన పేరు మార్చబడింది. సారా పేరు మాత్రమే ప్రత్యేకంగా సారాయి నుంచి సారా అని దేవుడు ప్రత్యేకంగా మార్చింది, మనుషులు మార్చింది కాదు. ఇది దేవుడు ప్రత్యేకంగా మార్చబడిన ఏకైక ప్రత్యేకమైన స్త్రీ అంటే సారా అని చూసుకోవచ్చు. అట్లాగే మనకి 23వ అధ్యాయం చూసుకున్నప్పుడు సారా జీవించిన కాలం అనగా సారా బ్రతికిన ఏళ్ళు 127. సారా కనాను దేశమందుల హెబ్రోనును కిరియతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చెను. సో ప్రత్యేకంగా సారా గూర్చి ఎంతో మరి దేవుడు మరి ఏ రీతిగా ఉండాలి మనకి ఇక్కడ కూడా ఆమె పిల్లలగుటకు మనం ఏ రీతిగా అయితే సారా పిల్లలు అవ్వాలని మనకి ఏ రీతిగా చెప్తున్నాడంటే, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, మనము ఏ రీతిగా అయితే దేవునిళ్ళ భయభక్తులు కలిగి ఉన్నాము, మన భర్త దేవునిళ్ళ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఏ రీతిగా అతన్ని ఫాలో అవుతున్నాం అనేది కూడా ముఖ్యంగా ఇక్కడ సారా జీవితం నుంచి మనము తెలుసుకోవాలి. ఇంకొకటి, భర్తకి తను ఎంతో సహకారిగా ఉంది. అలాగే దేవునికి గురించి కూడా అలాగే మనకి ఇంకొక విషయం ఏంటంటే, తను మరి తన భర్తకు లోబడింది. ఎంతో మరి మృదువైన స్వభావం ఉన్నప్పటికీ కొన్ని బలహీనతలు, ఒక చిన్న బలహీనత వలన తను ఒక్కసారి మాత్రము ఎంతో విశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా మనం కొన్నిసార్లు సొంత నిర్ణయాలు సొంత ఆలోచనల చేత కొన్నిసార్లు మనకి శ్రమలు కలుగుతాయి. అది ఒక్కసారి తన జీవితంలో చేసింది. ఎన్నోసార్లు తన జీవితంలో తన కుటుంబాన్ని, తన భర్తకి లోబడి తన కుటుంబాన్ని కట్టుకుంది. కానీ ఒక్క విషయంలో మాత్రము తను చేసిన అపరాధం వల్ల మరి ఎంతో ప్రాబ్లం జరిగింది కదా. ఇక్కడ మనం చూసుకుంటే ఐగుప్తుకు వెళ్ళినప్పుడు వాళ్ళు మరి ఎంతో సంపదతో తిరిగి వచ్చారు. దేవుడు ఎంతో వాళ్ళని బ్లెస్ చేశాడు. వాళ్ళతో పాటు కొంతమంది దాసీని కూడా వాళ్ళు పంపించినప్పుడు అందులో ఉన్న హాగర్ అనే ఐగుప్తురాల దాసీని తను ఏం చేసింది, మరి దేవునిళ్ళ విశ్వాసం ఉంది, దేవుడు నమ్మదగిన వాడు, తనకు చేస్తాడని ఎంతో నమ్మకం ఉంది. అయినప్పటికీ ఏం చేసింది, సొంత ఆలోచన వల్ల ఏం చేసింది, హాగర్ అని దాసిని ఇవ్వడం వల్ల ఏమైందంటే మరి దానివలన ఇప్పటికీ అన్నమాట తను చేసిన ఆ చిన్న తప్పిదం వల్ల ఏమైందంటే ఇప్పటికీ ఇజ్రాయెల్కి మరి ముస్లిమ్స్ కంట్రీస్కి అందరికీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆ సారాయి చేసిన చిన్న తప్పిదం వల్ల ఎంత పూర్తిగా తన గురించి అయినప్పటికీ దేవుడు ఏంటంటే తన గురించి ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్పబడుతుందంటే ఆ చిన్న విషయం తప్ప మిగతా ఏ విషయంలోని తను ఏ విషయంలోనూ తప్పిపోలేదు. ప్రతి విషయంలో తన భర్తకి లోబడింది. ప్రతి విషయంలో తను ఏనాడు తన భర్తని యజమానుడని పిలుస్తూ ఉంది కదా. మనం పేతురు అధ్యాయం చూసుకుని సో ఇక్కడ తన భర్తను ఏమని పిలిచింది, యజమానుడని పిలిచి అతనికి లోబడి ఉండేనని రాయబడింది. సో అన్ని విషయాలే లోబడింది అనమాట. యోగ్యంగా నడుచుకుంది, ఏ భయమునికి బెదరకుండా. ఆమెకు మనము పిల్లలగుతామని కూడా దేవుడు చెప్తాడు. సారాకి మనము పిల్లలుగా పిలువబడాలంటే మనకు కావాల్సింది ఏంటంటే భర్తలకి లోబడి ఉండటము, యోగ్యంగా నడుచుకుంటాము, ఏ భయమునికి బెదరకుండా ఉండడం అనమాట. అలాగా ఎలాంటి అలంకారం కలిగి ఉండాలనుకున్నప్పుడు ఏంటంటే లోబడి ఉండటి చేత తమను తాము అలంకరించుకోలేని చేత ఆ అలంకారాన్ని బట్టి ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, సాధువైనట్టు మృదువైనట్టు గుణమున అక్షయాలంకారం కలి మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. సో మనం ఏ రీతిగా ఉండాలి దేవుడు ఇక్కడ ఆశపడుతున్నాడు అంటే సాధువైనట్టు మృదువైనట్టు అనే గుణమని అక్షలంకారం. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో మనకి కొన్నిసార్లు మన భర్తలు ఒక విషయం బట్టి మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే వివేకంగా ప్రవర్తించాలని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము సారా తన భర్తకు లోబడి తనతో పాటుగా వెళ్ళింది. కానీ లోతు భార్యను తీసుకున్నప్పుడు ఏమైందంటే అక్కడ లోతుని దేవుడు రక్షించాడు, లోతు కుటుంబాన్ని రక్షించాడు. రక్షించినప్పుడు ఏమన్నాడు, మీరు తిరిగి వెనక్కి చూసుకోకుండా మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఏంటంటే లోతు తన భర్త వెంట నడవలేదు. తన భర్త వెంట నడుస్తూనే ఉంది కానీ లోకం వైపు తనకి ఇంకా ఆశ ఉండి తిరిగి వెనక్కి వెళ్ళిపోయి తనేమైంది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ రీతిగానే చూసుకున్నప్పుడు ఇక్కడ మరి అబ్రాం భార్య అయిన సారా ఫరో రాజు దగ్గరికి వచ్చినప్పుడు తన సహోదరిగా చెప్పుకోమన్నప్పుడు కూడా తన భర్త మాటకి లోబడి తన భర్త చెప్పినట్టుగా ప్రవర్తించింది. మనము అదే మరి వష్టి దగ్గరికి వచ్చినప్పుడు వష్టిని మరి తన భర్త అయిన రాజు అంతమంది మధ్యలో పిలిచినప్పుడు తను కొంచెం వివేకంగా ప్రవర్తిస్తే బాగుండేదేమో అక్కడ.
మన వివేకాన్ని బట్టి నేను అక్కడ అనిపించింది నాకు కొంచెం వష్టి కొంచెము అక్కడ దేవుని ప్రణాళిక ఉంది, మొదటిగా దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి వష్టి విషయంలో అట్లా జరిగింది. కానీ తను కూడా కొంచెం వివేకంగా నడుచుకొని ఉంటే బాగుండేదేమో. అక్కడ తన భర్త పిలిచినప్పుడు సౌమ్యంగా, అందుకే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే సాధువైనట్టు మృదువైనట్టు గుణమని అక్షలంకం, ఆ గుణం మనకు కలిగి ఉండాలి. కానీ తను ఏం చెప్తుంది, నేను రాను అని. ఎంత మరి మనము ఎస్తేరు మొదటి అధ్యాయాన్ని చూసినప్పుడు తను చాలా హార్ష్గా చెప్పిందంట, నేను రాను అంతమంది మధ్యలోకి అని చెప్పి. తన భర్త పిలవడం ఒకటి తప్పైనప్పటికీ తను కూడా రానని అంత హార్ష్గా చెప్పకూడదు. కొన్ని సందర్భాల్లో అది మనకు నచ్చకపోయినప్పటికీ మనము మృదువుగా సాధువుగా గుణమన అక్షరంకారం కూడా మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండును గాక అని చెప్పి కూడా దేవుని వాక్యం ఇక్కడ. అలాగే మనం ఏంటంటే సారాని గురించి ఇంకా మరి తను హాగరు విషయంలో మరి బలహీనత, మరి తను ఫస్ట్ తనే పంపించింది, మళ్ళీ తర్వాత ఏమో తన ఎడల అసూయపడింది. అసూయపడడం వల్ల కూడా కొంత నష్టము జరిగింది, అవునా. అలాగే మనము తెలుసుకోవాల్సిన ఇప్పుడు పాయింట్స్ మనము ఇప్పుడు సారా గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని పని నిమిత్తము మరి తన భర్తని ప్రోత్సహించే భారీగా ఉంది, సనుగుడు గొణుగుడు లేని దానిగా ఉంది, ఇంకా తన భర్తకి సహకరించే భారీగా ఉంది. మరి అతిథులు వచ్చినప్పుడు మరి తను చెప్పిన మాట వింది, లోబడి ఉంది. ఇంకా మరి సారా గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పుకొనిసరికి ఏంటంటే తన సౌందర్యం, తన చక్కదనాన్ని బట్టి ఎంతో ప్రత్యేకమైన విలువలు కలిగి ఉంది సారా. మరి మనం కూడా మన జీవితంలో మరి అలంకారం అంటే సౌందర్యం అంటే పై సౌందర్యం కాదు, కానీ మనము అక్కడ భర్తకి లోబడింది అన్నది ఏంటంటే మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్తుకు లోబడి ఉండడం. మనం ఇక్కడ ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఇక్కడ క్రీస్తుకు లోబడ్డము. క్రీస్తుకు ప్రతి విషయంలో మనం క్రీస్తుకు లోబడుతున్నామా, ఏ రీతిగా అయితే ఉంటున్నాం మన మందిరానికి వచ్చిన మరి విశ్వాసంతో ఉంటున్నామా, ప్రతి విషయంలో మరి విశ్వాసంగా ఉంటున్నాము, దేవుడు మనకు అన్నీ చేస్తాడని విశ్వాసంతో ఉండి మళ్ళీ మన సొంత ఆలోచనలతో మనం వెళ్ళిపోతున్నామా అనేది మనం ప్రత్యేకంగా మనం పరీక్షించుకోవాలి. అదే రీతిగా మరి ఇక్కడ మనకి ప్రత్యేకంగా సారా మరి ఆమె పిల్లలగుటకు అని చెప్పాను. ఆమె పిల్లలు అవ్వాలంటే ఆమె ఏ రీతిగా అయితే తన భర్తకి లోబడిందో, తను మరి తన కుటుంబాన్ని కట్టుకుందో, ఏ రీతిగా అయితే ప్రతి విషయంలో తను చెప్పిన మాటల్లా తను వింది, కానీ ఏ ఒక్క విషయంలో తప్ప ప్రతి విషయంలో తన భర్తకి లోబడుతూ ఉంది. మనము అదే రీతిగా క్రీస్తుకు లోబడుతున్నామా, అదే విధమైన సాధువైన మృదువైన స్వభావం మనం కలిగి ఉంటున్నామా, గుణములనే ఆ గుణము మనం కలిగి ఉంటున్నామా అనేది మనము ఎప్పటికప్పుడు మరి పరీక్షించుకోవాలి. ఆమె ఎంత ప్రత్యేకంగా రాయబడిందంటే ఆ స్త్రీ గురించి మరి తను మరి వచ్చిన దగ్గర నుంచి తను ఏ రీతిగా అయితే ఒక అన్య కుటుంబంలోంచి మరి విశ్వాస కుటుంబంలోకి వచ్చిన దగ్గర నుంచి తన గురించి మాత్రం ప్రత్యేకంగా రాయబడుతూ ఉంది. తన గురించి మనము ఈ దినము ఏం నేర్చుకుంటున్నామంటే లోబడి ఉంటా. అది మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం ద్వారా మనం లోబడి ఉంటాం కదా. దేవునికి ఎలా ఇష్టంగా ఉండగలం మనం, విశ్వాసం ద్వారానే కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. సో మన దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేని ద్వారా మనం ఉండాలంటే ఆ విశ్వాసం ద్వారానే. మరి ఈ దినం మనము అదే విశ్వాసంతో ఉన్నామా, అవిశ్వాసంతో మరి కొన్నిసార్లు పడిపోతున్నామా. అయినప్పటికీ దేవుడు మనకి నమ్మదగిన వాడు, శక్తిమంతుడు కనుక మనకి ఎల్లప్పుడూ సహాయం చేస్తాడనే నమ్మకంతో తిరిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మరి అదే విశ్వాసంతో కొనసాగుతూ మనము మరి దేవుని యొక్క నమ్మకంతో మరి సాగిపోదాము. ఈ దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.